బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ సమరోత్సాహంతో ఉంది. రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇప్పటికే 5 లోక్సభ సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. లోక్సభ అభ్యర్థుల ఉత్సాహం నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా కథన రంగంలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. మెదక్ నుంచి కేసీఆరే బరిలోకి దిగుతారని సమాచారం. ఇక సీనియర్ నేతల పోటీకి దూరంగా ఉండడంతో అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి దాసోజు శ్రవణ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి లేదా బూడిద భిక్షమయ్య గౌడ్కు ఎంపీ టికెట్లు దక్కుతాయని సమాచారం. అటు చేవెళ్ల నుంచి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి లేదా స్వామి గౌడ్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ కు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్ కసరత్తు ఎంతవరకు వచ్చింది? రేపు కరీంనగర్ వేదికగా కేసీఆర్ ఎట్లాంటి సందేశం ఇవ్వనున్నారు? సహస్ర, కరీంనగర్ ఇక వేదికగా పలు అంశాలకు సంబంధించి కేసీఆర్ ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి కరీంనగర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి రేపు సభ పూర్తిగా అత్యంత కీలకంగా కానుంది. దానిలో ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి మొట్టమొదటిగా సభలో ఏం చెప్పబోతున్నారు కేసీఆర్, ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సభలో ఏదైతే ప్రధాన ఎజెండాగా ఈ పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండ సభ, ఆ సభలో కార్యకర్తలను చాలా పెద్ద ఎత్తున ఉత్సాహపరిచేందుకు ఆయన స్పీచ్ను చూసామా. ఆ స్పీచ్లో ప్రధానంగా నీళ్ల విషయం పైన ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించిన అప్పగించడం, ప్రాజెక్టులను కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగించడము, వాటిపైన పెద్ద ఎత్తున ఆ సభలో చెప్పిన సందర్భం కనబడ్డది. దానిపైన ఆయన మాట్లాడిన తీరు కార్యకర్తలను ఒక ఉత్తేజానికి గురి చేసిన సందర్భం. ఇక ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్న వేళ రేపు కరీంనగర్లో సభ మాత్రం ప్రధాన ఎజెండా రైతుల ఎజెండా. రైతులకు సంబంధించిన ఇప్పుడే ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా రైతులు ఇప్పటికీ సాగునీటికి సంబంధించిన సమస్య అనేక చోట్ల ఏర్పడుతున్న నేపథ్యంలో మేము గతంలో ఏం చేశాం, మా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాము, చాలామంది అంటే 40 లక్షలకు పైగా సాగునీరును అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అంటూ కూడా ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా, ఎన్నికల ఎజెండాగా చెప్పబోతూ ఉన్నారు. దాంతోపాటు ఇక రెండో అంశం పూర్తిగా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికి అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్కు వర్గీయులే కొంతమంది చెప్తా ఉన్నారు మెదక్ నుండి కేసీఆర్ పోటీ చేయబోతున్నారని. కేసీఆర్ పోటీ చేయడం వల్ల దాదాపు మెదకే కాదు చుట్టుపక్కల ఉన్న పార్లమెంటు పరిధిలో అన్నిటిపైన కూడా ప్రభావం చూపెట్టబోతుంది. ఈ ఎన్నికలలో కేసీఆర్ ఎజెండాగానే కేసీఆర్ను చూపించే ఎన్నికలకు వెళ్ళాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానివల్ల ఎక్కువగా స్థానాలు పొందే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఇక మూడో అంశం ప్రధానంగా ఇప్పటికే 5 అభ్యర్థులను, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. ఆ 5 అభ్యర్థులతో పాటు రేపు సభలో మిగతా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించబోతున్నారు. చాలా దాదాపు కొత్త వ్యక్తులను ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వారంతా కూడా చాలామంది వివిధ పార్టీలకు వెళ్ళిన సందర్భం కనబడ్డది. ఇప్పుడున్న ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారో అభ్యర్థులకు సంబంధించి పోటీకి కొంత ఈ ఆసక్తి చూపెట్టడం లేదనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త వారికి ఇచ్చి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు సంపాదించాలి, ఎక్కువ స్థానాలు పొందాలి అనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా రేపు సభలో ఈ కీలకంగా కాబోతూ ఉన్న ఈ 3 అంశాలు ప్రస్తావించబోతున్నారు కేసీఆర్. మనం ప్రధానంగా చెప్పినట్టయితే మొట్టమొదటి అంశానికి సంబంధించి ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ స్పీచ్లో ఏ విధంగా ఇటు కార్యకర్తలకే కాదు ఇటు ప్రజలకు కూడా ఏం చెప్పబోతున్నారు, ఈ అంశం ఒకటైతే, రెండో అంశం ఆయన పోటీ అనేది నిజమా కాదా అనేది రేపు తేటతెల్లమబోతుంది. ఇక మూడో అంశానికి సంబంధించి అభ్యర్థుల ఖరారు, ఈ 3 అంశాలను తీసుకెళ్లబోతున్నారు.
ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే 5 అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మిగతా అభ్యర్థులకు సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ వర్గీయులు మనకు చెప్పిన సందర్భం అత్యంత సన్నిహితుల ద్వారా మనకు తెలిసిన సమాచారం. ఆ సమాచారాన్ని మనం వివరించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అభ్యర్థులను ఆల్రెడీ ఫైనల్ చేసినట్టుగా రేపు ఆ సభలో ప్రకటించబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. దీనికి ప్రధానంగా చూసినట్టయితే మనం ఇంతకుముందే చెప్పినట్టు 5 అభ్యర్థులను ప్రకటించారు. అందులో ప్రధానంగా కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. గతంలో 2014లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. తర్వాత 2019లో ఓటమి పాలయ్యారు. తర్వాత ఇప్పుడు ప్రధానంగా కరీంనగర్ అనగానే కేసీఆర్కు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ అంటేనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ అంటేనే ఆయనకు అత్యంత సెంటిమెంట్ ఉంటుంది. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని ఎప్పుడైనా పూరిస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఆ ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. ఆయన సెంటిమెంట్ గడ్డపైన ఉండే అనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఇక రెండవది పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇక ఆయన ఎమ్మెల్యేగా ధర్మపురి నుండి ఓటమి పాలయ్యారు. ఆ గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఆయన అక్కడ స్థానికుడిగా ఉన్న నేపథ్యం, ఆ పార్లమెంట్ పరిధిలో ఆయన స్థానికుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే నేపథ్యం ఆయనకు టికెట్ కూడా ఖరారు చేశారు. ఇక ఆయన ఒకటి. రెండవది నాగర్ కర్నూలుకు సంబంధించి ఇక ఏదైతే బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్పీ ఏదైతే ప్రవీణ్ కుమార్కు సంబంధించి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఆయన బీఎస్పీతో పొత్తు ఉంటుంది అనేది నేపథ్యం కనబడతా ఉంది. మనకు మొన్ననే కేసీఆర్ ఇంటికి వెళ్ళి తర్వాత పొత్తులో భాగంగానే చెప్పిన సందర్భం, ఇక నేను పొత్తులు ఉంటాయి, పొత్తుల ద్వారానే ముందుకెళ్తామని చెప్పిన నేపథ్యంలో మరొక మారు కొంత బీఎస్పీకి సంబంధించి మాయావతి పొత్తులు ఏ ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకోమని చెప్పినప్పటికీ కూడా మరొక మారు అది పూర్తిగా అటు ఎన్డీఏ కూటమికి బదులుగా ఇక తెలంగాణకు సంబంధించి ఒక సపరేట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ తోటి పొత్తు ఉండబోతుంది అనేది కూడా ఇక పొత్తు కన్ఫర్మ్ అయింది. ఇక ఏదైతే ప్రవీణ్ కుమార్కి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనేది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒకవైపు వరంగల్ లేదు నాగర్ కర్నూలు ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తే ఎక్కువగా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండే పోటీకి దించబోతున్నారు ప్రధానంగా కేసీఆర్. ఇక మరొక అంశానికి సంబంధించి మహబూబ్ నగర్కి సంబంధించి మన్నె శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఈయనను ప్రకటించారు. మన్నె శ్రీనివాసరెడ్డిని ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తర్వాత మహబూబాద్కి సంబంధించి మాలోత్ కవిత, ఇక చేవెళ్ళకు సంబంధించి కాసాని వీరేశం, అదేవిధంగా కార్తికారెడ్డి పటోల్ల, ఏదైతే కార్తికారెడ్డికి సంబంధించి ఇక ఆయననే ఫైనల్ కాబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. జహీరాబాద్కు సంబంధించి గాలి అనిల్ కుమార్, ఈయనను కూడా దాదాపు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఈయనను కన్ఫామ్ ఈయనకే టికెట్ ఇవ్వబోతున్నారని కూడా మనకున్న సమాచారం. దాంతోపాటు వరంగల్కు సంబంధించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం, బీఎస్పీకి సంబంధించి ఇంకొక సీటు కూడా అదనంగా అడుగుతూ ఉన్నారు. మరి ఎవరిని నిజంగా బీఎస్పీకి ఇస్తారా లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికి ఇస్తారా అనేది కూడా రేపు తెలవబోతుంది. దానికి సంబంధించి ప్రధానంగా కడియం శ్రీహరి కూతురుగా ఉంది, ఆమెకి ఎప్పటి నుండో టికెట్ ఇస్తారు అనేది కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలోనే కడియం కావ్యకు టికెట్ ఇవ్వబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కాకుండా ప్రసునూరి దయాకర్కి సంబంధించి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఇప్పటికే పలుమార్లు గెలిచిన సందర్భం కనబడ్డది. మరొక మారు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. ఆ తర్వాత పార్టీలో కొంత నీకు కాదు టికెట్ మిగతా వారికి ఇస్తే బాగుంటుంది, కొంత మార్పు చేద్దాం అనేది కూడా ఇటు అధినాయకత్వం చెప్పిన నేపథ్యంలో ఇక ఆయనకు టికెట్ రాదు, వేరే వారికి వస్తుందన్న నేపథ్యంలో మొన్న మనం చూసాం సమీక్షలో ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్పిన సందర్భం. మొత్తానికైతే పస్తునూరి రవీందర్కి వస్తుందా, దయాకర్కి వస్తుందా లేదు ఇక కడియం కావ్యకు వస్తుందా అనేది మాత్రం రేపు డిక్లేర్ కాబోతుంది. ఇక వరంగల్కి సంబంధించింది కాకుండా నిజామాబాద్కు సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ గతంలో 2014లో గెలిచిన కవితకు టికెట్ వస్తుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ 2019లో ఆమె ఓటమి తర్వాత కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగాయి. ఆమె కొంత ఆ లిక్కర్ కేసుకు సంబంధించి ఇటు ఈడీ నోటీసులు వాటన్నిటికి సంబంధించి రాజకీయంగా కొంత ఇబ్బంది పెడతారు మిగతా పార్టీ వాళ్ళు అనేది, కొంత పోటీకి మీరు దూరంగా ఉండాలనేది కూడా అధినాయకత్వం చెప్పిన నేపథ్యంలో ఆమెకు కాకుండా మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ అయిన బాజిరెడ్డి గోవర్ధన్కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా అతనికే టికెట్ రాబోతుంది అనేది కూడా మనకున్న సమాచారం. ఇక మెదక్ నుంచి మనం ప్రధానంగా చెప్పాలి, మెదక్ నుంచి కేసీఆర్ అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఎంతవరకు
వాస్తవం అనేది మాత్రం రేపు డిక్లేర్ కాబోతుంది. మనకు తెలిసిన అత్యంత సమాచారం అంటే విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉండబోతున్నారు కేసీఆర్ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా అన్ని రకాలుగా మిగతా అన్ని పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ పోటీ వల్ల చాలా వారందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం రాబోతుంది. కేసీఆరే పోటీ చేస్తున్నారు కాబట్టి మిగతా పార్టీల ఏదైతే మిగతా పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందనేది కూడా అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగా కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేయడం వల్ల దేశవ్యాప్త రాజకీయాల వైపు ఎక్కువగా ఆలోచించవచ్చు. దేశవ్యాప్త రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండవచ్చు. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఒకవేళ సీట్ల సర్దుబాటులో ఎవరికి స్వచ్ఛమైన మెజార్టీ రాకపోతే మాత్రం ఇక్కడ దాదాపు 10 నుంచి 12 స్థానాలు మనం గెలవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 10 నుంచి 12 స్థానాలు గెలిస్తే అక్కడ క్రియాశీలకంగా మనము ఉండొచ్చు. అది ఎన్డీఏ కూటమైనా ఇటు ఎన్డీఏ కూటమైనా కూడా ఎన్డీఏ కూటమిలో ఎవరికైనా కూడా మనం మద్దతు ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ పోటీకి దిగబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. దాని తర్వాత సికింద్రాబాద్కి సంబంధించి తలసాని సాయికి గతంలో టికెట్ ఇచ్చారు, కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన కాకుండా కొత్త వ్యక్తులకు ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తలసాని సాయి కాకుండా దాసో శ్రవణ్ కొత్త పేరు తెర మీదకి వచ్చింది. దాసో శ్రవణ్కి ఇస్తే గతంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి గవర్నర్ కోటాలో గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ కూడా మిస్ అయిన సందర్భం. కాబట్టి ఆయనను తెలంగాణ ఉద్యమకారుడిగా మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వ్యక్తిగా ఆయనను గౌరవించుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సికింద్రాబాద్ నుంచి ఇస్తే ఎక్కువగా ఎడ్జ్ ఉంటుంది అనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. తలసాని సాయికి సంబంధించిన వ్యక్తులు కూడా పోటీకి కొంత నిరాశగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మేము పోటీ చేయలేమనేది కూడా అధినాయకత్వం చెప్పినట్టు మనకు తెలుస్తున్న సమాచారం. మొత్తానికైతే దాసో శ్రవణ్కి టికెట్ ఇవ్వబోతున్నారనేది మాత్రం మనకు తెలుస్తున్న సమాచారం. ఇక మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి లేదా షంబీపూర్ రాజుకు ఆల్రెడీ డిక్లేర్ అయిందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి చూద్దాం రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఆలోచించాలి. రాగిడి లక్ష్మారెడ్డి కూడా తీవ్రంగా వీరిద్దరి మధ్యనే పోటీ ఉంది. షంబీపూర్ రాజుకే టికెట్ రాబోతుంది అనేది కూడా మనకున్న సమాచారం. ఇక నల్గొండకు సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి అదేవిధంగా తేరా చిన్నప్పరెడ్డి వీరిద్దరి మధ్యలో పోటీ ఉంది. ఈ పోటీలో ప్రధానంగా కంచర్ల కృష్ణారెడ్డికే ఎక్కువ ఎడ్జ్ ఉంటుందనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. మొత్తానికి అయితే కంచర్ల కృష్ణారెడ్డికే టికెట్ రాబోతుంది అనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఇక భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణ అదేవిధంగా భిక్షమయ్య గౌడ్. జిట్టా బాలకృష్ణ ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు. కొన్ని తర్వాత సొంతగా పార్టీ పెట్టిన సందర్భం, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో చేరిన సందర్భం. ఇక ఆయనకు టికెట్ ఇస్తే అక్కడ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. భువనగిరి అనేది ఇప్పటికే కాంగ్రెస్ బలంగా చెప్తా ఉంది. మాకు చుట్టూ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మేము భువనగిరి సీటును నల్గొండ సీటును ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో జిట్టా బాలకృష్ణకి ఇస్తే కొంత ఎడ్జి ఉండబోతుంది అనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు దూదిమెట్ల బాలరాజు కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురిట్లలో ఎవరికి ఇస్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా నెలకొంది. మొత్తానికి రేపు కేసీఆర్ సభ ద్వారా ఒక ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నారు రైతుల సమస్యలపైన. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు ఇక ఇంప్లిమెంటేషన్కి సంబంధించి రానున్న రోజులలో ఏ విధంగా ఉద్యమాలు చేయాలనేది కూడా కేసీఆర్ ఒక గైడ్లైన్స్ అంటే ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్న సందర్భంగా నడుస్తుంది. మరొక అంశం ఆయన పోటీ ఉంటుందా అనేది రేపు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఈ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. ఈ 3 అంశాలకు సంబంధించి రేపు పెద్ద ఎత్తున సభ ఉండబోతుంది. ఆ సభ ద్వారా ఆ సభనే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అత్యంత కీలకంగా పోతుంది అనేది మాత్రం చెప్పొచ్చు.